హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ విమెన్స్ మాన్సా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు నేను మీకోసం మరొక కొత్త వీడియోతో మీ ముందున్నాను. సో నాకు తెలుసు మీరు నన్ను చూడగానే మాన్సా ఏం తీసుకొచ్చింది మన కోసం, ఏం రివ్యూ చేయబోతుంది, ఏం టిప్స్ ఇవ్వబోతుంది, ఇలాంటివన్నీ ఆలోచిస్తారని. కానీ మీకోసం ఈరోజు నేను టిప్స్ తీసుకురాలేదు, అలానే ప్రొడక్ట్స్ రివ్యూ చేయట్లేదు. అవునా, టిప్స్ తేకుండా ప్రొడక్ట్స్ రివ్యూ చేయకుండా ఏం చేస్తున్నావు మాన్సా అని మీరు అడిగితే, ఎస్, టుడే ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ టు ద హౌ టు స్టైల్ అని చెప్పి స్టైల్ గైడ్ చేస్తాను. స్టైల్ గైడింగ్ చేయబోతున్నాను మిమ్మల్ని. స్టైల్ గైడింగ్ ఏంటి మాన్సా స్టైల్ గైడింగ్ అంటున్నావు? స్టైల్ గైడింగ్ అని చెప్పి నువ్వు జారా, ప్యాంటులూన్స్, H&M ఇలాంటి బ్రాండ్స్ అన్ని చెప్పి, అలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని చెప్తే మేమంత ఎఫర్ట్ చేయలేం మాన్సా. వీఆర్ స్టూడెంట్స్, వీఆర్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్, ఆర్ ఇప్పుడే మేము జాబ్ లైఫ్ స్టార్ట్ చేసాం, అలా మాకు అంత మనీ ఇప్పుడు మేము పెట్టలేమంటే భయపడకండి. నేను అలాంటి బ్రాండ్స్ ఏం ప్రమోట్ చేయట్లేదు, అలాంటి బ్రాండ్స్ గురించి ఏం చెప్పట్లేదు వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మరి స్టైలింగ్ టిప్స్ అన్నావుగా మాన్సా, మరి బ్రాండ్స్ చేయకుండా దేంతో స్టైల్ చేస్తావు? బ్రాండ్స్ ఏమి చూపించకుండా మరి ఎలా స్టైలింగ్ చేస్తావు? ఈ స్టైలింగ్ గైడ్ ఎలా ఉంటది అంటే ఈ వీడియోలో నేను అదే చూపించబోతున్నాను. ఐఎమ్ వెరీ మినిమలిస్టిక్ గర్ల్. నేను చాలా అంటే చాలా మినిమలిస్టిక్ గర్ల్ అనమాట. నాకు టూ మచ్ మనీ స్పెండ్ చేయడం ఇష్టం ఉండదు. దేని మీదైనా సరే ఒక్కొక్క దానికి ఒక లిమిట్ ఉంటుంది అనమాట. నాకు ఎట్లా అంటే దీన్ని ఇంతవరకే ఖర్చు పెట్టాలి, దీనికి ఇంతవరకే ఖర్చు పెట్టాలని. సో ఐఎమ్ ఆల్సో లైక్, నేను కూడా వర్కింగ్ రీసెంట్ గా జాబ్ స్టార్ట్ చేశాను. సో నాకు కూడా అంత బడ్జెట్ ఏమి ఉండదు. సో బడ్జెట్ ఫ్రెండ్లీగానే నేను మీకోసం స్టైలింగ్ గైడ్ తీసుకొచ్చాను ఈరోజు. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి 1 ట్యాంక్ టాప్ స్టైలింగ్ ఇన్ డిఫరెంట్ 10 ways. సో ఒకటే దాన్ని రిపీట్ చేయడానికి మనకి ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది మొన్న వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు వేసుకోవాలని. అదే మనం ఒక స్టేట్మెంట్ పీస్ తీసుకొని దాన్ని డిఫరెంట్ అకేషన్స్ కి కనుక స్టైల్ చేయగలిగితే వీఆర్ ద స్టైల్ క్వీన్స్ ఫర్ అవర్ స్టైల్ గేమ్. మీ స్టైల్ గేమ్ ని ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ చేయడానికి మీ దగ్గర ఉన్న స్టేట్మెంట్ పీసెస్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడే మంచి స్టేట్మెంట్ పీసెస్ కనుక సెలెక్ట్ చేసుకొని కొనుక్కోగలిగితే దాన్ని మీరు డిఫరెంట్ గా స్టైల్ చేయొచ్చు. అలాగా ఒక ట్యాంక్ టాప్ మనం ఇవాళ 10 డిఫరెంట్ వేస్ లో స్టైల్ చేసి చూపించబోతున్నాను. 1 ట్యాంక్ టాప్ 10 డిఫరెంట్ వేస్. ఏంటి మాన్సా జోక్ చేస్తున్నావా? 1 ట్యాంక్ టాప్ తో 10 డిఫరెంట్ వేస్ ఎలా స్టైల్ చేస్తావు? నువ్వు మమ్మల్ని ఫూల్స్ చేస్తున్నావా అని మీరు అనుకోవచ్చు. కానీ ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు ఫూల్ యూ గైస్. నేనేం చెప్పబోతున్నానంటే ఖచ్చితంగా 1 ట్యాంక్ టాప్ తో మనం 10 లుక్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇవాళ మన స్టైల్ గైడ్ లో స్టార్ ఆఫ్ ద షో, మాస్టర్ పీస్ ఆఫ్ ద షో ఈస్ 1 సింగిల్ ట్యాంక్ టాప్. సో ఈ సింగిల్ ట్యాంక్ టాప్ తో నేను 10 డిఫరెంట్ లుక్స్ ట్రై చేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ ద వీడియో. సో our first styling look is tank top versus denim. Single black plain tank top pairing with the blue jeans. సో నేను ఆ ట్యాంక్ టాప్ ని బ్లూ జీన్స్ తో పేరప్ చేస్తున్నాను. సో యాక్సెసరీస్ ముఖ్యం బిగులు. మీరు ఎలా స్టైల్ చేసినా యాక్సెసరీస్ విల్ ప్లే ద మెయిన్ కీ రోల్ ఆఫ్ యువర్ లుక్. సో నేను యాక్సెసరీస్ కూడా పేర్ చేసి మీకు లుక్ చూపిస్తాను. నువ్వెన్నైనా చెప్తావు ట్యాంక్ టాప్ వర్సెస్ జీన్స్ సూపర్ ఉంది, అది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో అదిరింది, కానీ మాకు స్లీవ్లెస్ తో ప్రాబ్లం, మా ఇంట్లో ఒప్పుకోరు, ఆర్ నేను కంఫర్టబుల్ కాదు. ఇలాంటి వాళ్ళకు కూడా నాకు తెలుసు మీకు ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్ గా వస్తాయని. సో వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే, సో నేను ఇలా ఎప్పుడైతే మీరు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారో, మీరు కంఫర్టబుల్ గా లేరో, మీకు ఇబ్బందికరంగా ఉందో, ఆర్ మీ ఇంట్లో ఒప్పుకోరో, ఇలాంటి ఏవైనా అయినా మీకు స్లీవ్లెస్ ఇబ్బందికరం అయితే, దెన్ ప్లీజ్ గో విత్ జాకెట్. సో ఆర్ సెకండ్ లుక్ ఈజ్, మీ ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ ఉండాలని నేను సెకండ్ లుక్ క్రియేట్ చేశాను. ఆర్ సెకండ్ లుక్ ఈజ్ డెనిమ్ జాకెట్, డెనిమ్ జీన్స్ అండ్ ప్యాంట్ టాప్. సో జాకెట్ ఈజ్ ద సెకండ్ స్టైలింగ్ లుక్ ఆఫ్ ఆర్ అవుట్ఫిట్. ఇప్పుడు మనం చేసే స్టైలింగ్ లుక్ లో సెకండ్ లుక్ వచ్చేసరికి విత్ జాకెట్. సో బ్లూ అండ్ బ్లూ, డెనిమ్ వర్సెస్ డెనిమ్, డెనిమ్ జాకెట్ వర్సెస్ డెనిమ్ జీన్స్ వేసుకున్న తర్వాత డెనిమ్ ఆన్ డెనిమ్ వేసుకుని మధ్యలో స్టార్ పీస్ ఆఫ్ ద షో ట్యాంక్ టాప్ ని మీరు వేర్ చేసుకుని దానిపైన డెనిమ్ జాకెట్ వేసుకొని కింద డెనిమ్ ప్యాంట్ వేసుకోవడం వల్ల యూ లుక్ డెనిమ్ ఆన్ డెనిమ్, అండ్ మధ్యలో బ్లాక్ ఉంటుంది కాంట్రాస్ట్ డివైడ్ చేయడానికి ఆ రెండింటిని. సో యూ లుక్ సూపర్ ఆసమ్. నేను స్నీకర్స్ విషయానికి వస్తే, సో నాకేమనిపిస్తుంది అంటే, మై పర్సనల్ ఫీలింగ్ ఈస్ దట్ వైట్ స్నీకర్స్ విల్ గో గుడ్ ఆన్ ఎనీ అవుట్ఫిట్. మీరు ఏ అవుట్ఫిట్ అయినా వేసుకోండి, వైట్ స్నీకర్స్ విల్ రాక్ యువర్ లుక్. అది ఫ్రాక్స్ అయినా, జీన్సెస్ అయినా, క్యాజువల్ లుక్ అయినా, ఆఫీస్ లుక్ అయినా. సో నాకు వైట్ షూ ఇస్ ద ఫేవరెట్ పెయిర్ ఆఫ్ మై ఫుట్వేర్ కలెక్షన్ అనమాట. సో వైట్ షూస్ అనేవి దేని మీదకైనా బాగా సెట్ అవుతాయని నాకు అనిపిస్తుంది.
ఇట్స్ మీకు కూడా అనిపించాలని ఏం లేదు, ఇట్స్ అప్ టు యూ గైస్. సో మీకు కూడా నాకులాగా వైట్ షూ అంటే ఇష్టం ఉండి, నాకైతే వైట్ షూ విల్ గో గుడ్ ఆన్ ఎవ్రీ అవుట్ఫిట్. సో మీకు ఏ షూ ఉంటే ఆ షూ అనే వేసుకోండి. సమ్ బ్రాండ్స్ అవన్నీ ఏం నేను చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యాక్సరీస్. ముఖ్యం మిగులు యాక్సరీస్ మాత్రం మర్చిపోకండి. సో దిస్ అవర్ సెకండ్ లుక్. నెక్స్ట్ మన థర్డ్ లుక్ ఆఫ్ ఆర్ వీడియో ఈజ్ స్టాండ్ టాప్ డెనిమ్ జీన్స్ వర్సెస్ స్ట్రగ్ ఆర్ ఎనీ ఓవర్ సైజ్ షర్ట్. నువ్వు బాగానే చెప్తున్నావు మాన్సా, డెనిమ్ జాకెట్ అంట. మేము నేచర్ ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్తున్నప్పుడు, నువ్వు చెప్పేదంతా క్యాజువల్ లుక్స్ కదా, క్యాజువల్ లుక్స్ లో బయటకు వెళ్ళినప్పుడు నేచర్ ఎక్స్ప్లోర్ చేయాలి, మంచి ఫ్రెష్ ఎయిర్ రావాలి, పొల్యూషన్ లో అంతా తిరిగి చక్కగా ఏదైనా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తే అక్కడ కూడా డెనిమేనా అని అంటే. సో ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ డెనిమ్, ఆర్ మీకు డెనిమ్ కంఫర్టబుల్ గా లేదు, లేదా మీరు వేసుకునే సీజన్ బట్టి డెనిమ్ జాకెట్ క్యారీ చేయడం ఈజ్ నాట్ ఈజీ ఇన్ ఎవ్రీ సీజన్. మీరు సమ్మర్ లో డెనిమ్ జాకెట్స్ క్యారీ చేయలేరు, ఆబ్వియస్లీ ఇట్ విల్ ఫీల్ యూ స్వెటీ. సో మేము డెనిమ్ జాకెట్స్ క్యారీ చెయ్యలేము, ఆర్ వీఆర్ నాట్, మాకు ఇష్టం లేదు డెనిమ్ జాకెట్స్ వేసుకోవడం అని అంటే, ఐ హ్యావ్ అన్ అదర్ ఆప్షన్ ఈస్ దట్ స్ట్రగ్. ఏదైనా స్ట్రగ్ తో పేరప్ చేయండి, అదర్ లాంగ్ స్ట్రగ్ ఆర్ షర్ట్. స్ట్రగ్ అయినా షర్ట్ అయినా పర్లేదు, ఓవర్ సైజ్ షర్ట్ తో అయినా ఓవర్ సైజ్ స్ట్రగ్ తో అయినా మీరు మీ థర్డ్ లుక్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అవర్ థర్డ్ లుక్. సో మాన్సా స్ట్రగ్ వేసుకోమన్నావు లేదా షర్ట్ వేసుకోమన్నారు, ఏ కలర్ వేసుకోమన్నారు అని. సో నేను వైట్ షూ క్యారీ చేస్తున్నా కాబట్టి నాకు మ్యాచ్ అవ్వాలి కాబట్టి నేను వైట్ షర్ట్ వేసుకుంటాను, వైట్ ఓవర్ షర్ట్ వేసుకుంటాను. సో వేసుకొని చూపిస్తాను మీకు. ఆర్ స్ట్రగ్ వేసుకోమన్నా, స్ట్రగ్ లో అప్పుడు మీ దగ్గర బ్లూ జీన్స్ ఉంది, బ్లాక్ ఉంది, రెండిట్లో మ్యాచ్ అయ్యే కలర్, ఆర్ వైట్ షూ ఉన్నాయి, ఎనీ బ్లూ బ్లాక్ వైట్, ఈ మూడిట్లో ఏ షర్ట్ ఉన్నా మీకు వర్క్ అవుతుంది. అంటే నేను చెప్పే లుక్ లో నేను తీసుకున్న కలర్స్ ఇవి కాబట్టి ఈ మూడిట్లో ఏ కలర్ లో మ్యాచ్ అయినా మీకు వర్క్ అవుతుంది. ఎయిదర్ ఇఫ్ యూ వాంట్ పాపప్ సమ్ కలర్, మీరు కొన్నిసార్లు ఏంటంటే స్టార్ ఆఫ్ ద పీస్ తీసుకురావాలి. ఇప్పుడు డెనిమ్ ఈ ప్యాంట్ టాప్ జీన్స్ అందరూ వేసుకునేదిగా మాన్సా, ఇందులో ఏం స్టైలింగ్ ఉంది అంటే, సో ఇప్పుడు దాని మీద మీరు వెరీ సెటిల్డ్ కలర్స్ అనమాట, ప్లెయిన్ కలర్స్ తీసుకున్నా నేను. నాకు నా ట్యాన్ టాప్స్ మీద చెక్స్ లేవు, నా డెనిమ్ జీన్స్ కూడా మరి అంత రిప్పడ్ గాను అలా ఏం లేదు, బ్రైట్ కలర్స్ అయినవి రెండు, అండ్ రెండు షేడ్స్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ బ్లూ బ్లాక్, రెండు క్లోజ్ కలర్స్ కాబట్టి నేను పాపప్ స్ట్రగ్ చేసుకోండి. ఏదన్నా మంచి కలర్ఫుల్ స్ట్రగ్ చేసుకోవడం వల్ల ద కలర్స్ విల్ పాపప్ యూ అండ్ యూ లుక్ విల్ బి ఎన్హాన్స్. సో మీరు ఏదైనా కలర్ఫుల్ స్ట్రగ్ చేసుకోవడం వల్ల కూడా మీ లుక్ ఎన్హాన్స్ చేయొచ్చు. అండ్ టాప్ ఇట్స్ థర్డ్ లుక్. నెక్స్ట్ ఆర్ ఫోర్త్ లుక్. సో ఫోర్త్ లుక్, ఎప్పుడు చూడు జీన్స్ లేనా మాన్సా, ఎప్పుడు అవేనా అంటే వెయిట్, మీకోసం ఇంకొక స్టైలింగ్ టిప్ కూడా ఉంది. ఆర్ ఫోర్త్ లుక్ ఈస్ ట్యాన్ టాప్ అండ్ స్కర్ట్ వర్సెస్ బ్యాగ్. ట్యాన్ టాప్ తో పాటు స్కర్ట్ విల్ గివ్ యూ ద డెఫినెట్లీ సూపర్ లుక్. ఎలా మాన్సా స్టైల్ చేయడం, ఓకే ట్యాన్ టాప్ వేసుకున్నారు, స్కర్ట్ వేసుకున్నారు. నేను ఇక్కడ రెడ్ కలర్ స్కర్ట్ లో బ్లూ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ప్రింట్స్ ఉన్న స్కర్ట్ తీసుకుంటున్నాను. నా స్కర్ట్ ఏదైనా కూడా కొంచెం వాల్యూమస్ గా ఉంటుంది కాబట్టి నేను లాంగ్ స్కర్ట్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు యాడ్ సమ్ లెంత్ అండ్ టు మై ఎగ్స్. సో లాంగ్ స్కర్ట్ తీసుకున్న తర్వాత నేనేం వేసుకుంటున్నాను అంటే స్లింగ్ బ్యాగ్ వేసుకుంటాను. ఎందుకు మాన్సా స్లింగ్ బ్యాగ్ యాడ్ చేసావు నీ అవుట్ఫిట్ కి అంటే, నాకేమనిపించింది అంటే, వాట్ ఈస్ మై ఫ్యాషన్ సెన్స్ టెలింగ్ దట్ నా ట్యాన్ టాప్ నా స్కిన్ కి అంటుకుపోయి ఉంది. సో నా పైన వాల్యూమ్ తక్కువ ఉంది, నేను వేసుకున్న స్కర్ట్ కింద వాల్యూమ్ క్రియేట్ చేసింది. సో పైన వాల్యూమ్ తక్కువ ఉంటే నేను పైన చాలా స్లీగ్ గా కనిపించి కిందకి వచ్చేసరికి నా వాల్యూమ్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇట్స్ నాట్, ఇప్పుడు లుక్ బ్యాలెన్స్ అవ్వలేదు. సో నేను స్లింగ్ బ్యాగ్ క్యారీ చేయడం వల్ల ఐఎమ్ లుకింగ్ స్టైలింగ్ అండ్ ఐ యాడెడ్ సమ్ వాల్యూమ్ టు మై అప్పర్ బాడీ ఆల్సో. నేను అప్పర్ బాడీకి వాల్యూమ్ చేసిన దాన్ని అవుతాను అండ్ నా స్టైల్ గేమ్ కూడా చాలా బాగుంటది. ఇట్ విల్ మేక్ మీ ఆర్ ఇట్ విల్ మేక్ యూ టు ఇంప్రూవ్ యువర్ స్టైల్ వన్ స్టెప్ ఫార్వర్డ్. అలా స్కర్ట్ ట్యాన్ టాప్ అండ్ బ్యాగ్ వేసుకున్నాను. సో మాన్సా నాకు ఇక్కడ కూడా ఇంకొక ప్రాబ్లం ఉంది, మళ్ళీ నాకు స్లీవ్లెస్ తో ఇబ్బంది ఉంది. సో ఆర్ ఫిఫ్త్ లుక్ ఈస్ స్కర్ట్, ట్యాన్ టాప్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రగ్ ఆర్ జాకెట్. మీరు ఇందాక తీసుకున్న డెనిమ్ జాకెట్ తో అయినా పేరప్ చేయొచ్చు, లేదా స్ట్రగ్ తో అయినా పేరప్ చేయొచ్చు. దాంట్లో కూడా మేము స్ట్రగ్ తో చేయాలనుకున్నాం, డెనిమ్ జాకెట్స్ తో చేయాలనుకుంటున్నాం. డెనిమ్ జాకెట్ ఈస్ ఫైన్, అగైన్ ఏదన్నా ఒక కలర్ మీకు నచ్చిన కలర్ తీసుకోండి, డెనిమ్ జాకెట్ తీసుకోండి. ఆర్ మీరు స్ట్రగ్ తీసుకుంటున్నా కూడా సేమ్ ఏదైనా మ్యాచ్ అయ్యేలాగా, మీ ఫుట్ వేర్ కి మ్యాచ్ అయ్యేలాగో, లేదా మీ స్కర్ట్ లో ఉన్న ప్రింట్స్ కి మ్యాచ్ అయ్యేలాగో, లేదా మీ టాప్ కి మ్యాచ్ అయ్యేలాగో తీసుకోండి. ఇట్స్ ద ఫిఫ్త్ లుక్. అండ్ ఆర్ సిక్స్త్ లుక్ ఈస్ మాన్సా నాకు డెనిమ్ కూడా కంఫర్టబుల్ కాదు, అట్లా అని ఓన్లీ స్లింగ్ బ్యాక్ ఒక దాంతో నేను బయటకు వెళ్ళాలి, నాకు ఇంకా సంథింగ్ న్యూ కావాలి నాకు అని మీరు అడిగితే, సో ట్యాన్ టాప్
ట్యాంక్ టాప్, స్కర్ట్ అండ్ స్కార్ఫ్. స్కార్ఫ్ ని మీ మెడ చుట్టూ ఇట్లాగా వేసుకోవడం వల్ల, కరెక్ట్ గా ప్రాపర్ గా వేసుకోవడం వల్ల ఇట్ విల్ యాడ్ యూ క్లాత్స్ అప్ టు యువర్ నెక్ అండ్ మీరు చూడడానికి పొడవగా కనిపిస్తారనమాట. మీ క్లాతింగ్ అనేది మీ నెక్ వరకు ఉండడం వల్ల యూ లుక్ స్టైలిష్ అనమాట. సో మీరు దాన్ని వేసుకునే విధానం, దాన్ని క్యారీ చేసే విధానం ఇస్ ఆల్సో మ్యాటర్స్. సో ట్యాంక్ టాప్, స్కర్ట్ అండ్ స్కార్ఫ్ అండ్ అలాంగ్ విత్ బ్యాగ్ కూడా వేసుకోవచ్చు. ఈ స్కర్ట్ లుక్స్ దేని కదా బ్యాగ్ క్యారీ చేస్తే సూపర్ ఉంటుంది అని మై ఒపీనియన్. మనం డెనిమ్స్ మీదకి షూ ఎలా క్యారీ చేసామో స్కర్ట్ మీదకి బ్యాగ్ కూడా అలా క్యారీ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. సో మీ స్టైల్ గేమ్ ఇంకో స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలంటే వీ కెన్ స్టైల్ విత్ ద స్కార్ఫ్ ఆల్సో. సో దిస్ ఈస్ అవర్ 6th లుక్. సో our 7th లుక్, ట్యాంక్ టాప్ వర్సెస్ శారీ. ట్యాంక్ టాప్ వర్సెస్ శారీయా మాన్సా, ఏం మాట్లాడుతున్నావు అని మీరు అడగొచ్చు. చెప్తాను. మీకు ఎప్పుడన్నా కాలేజ్లో కానీ ఆఫీస్లో కానీ ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ అకేషన్, మీకు మనకి కొన్నిసార్లు ఆఫీస్లో ఏముంటది, ఎథనిక్ వేర్ ఉంటుంది. ఎథనిక్ వేర్ ఉన్నప్పుడు మనం ట్యాంక్ టాప్ తో శారీని పేరప్ చేస్తే కనుక ఇట్ విల్ గివ్ యూ ద మోస్ట్ స్టైలిస్ట్ లుక్ ఇన్ యువర్ ఆఫీస్. యూ విల్ బి ద స్టైలిస్ట్ గర్ల్ ఆఫ్ యువర్ టీమ్. మీ టీమ్ లోనే మీరు స్టైలిష్ గర్ల్ అయిపోతారు అనమాట. మీరు బ్లౌజ్ బదులుగా ట్యాంక్ టాప్ తో కనుక మీ శారీని పేరప్ చేయగలిగితే ఇట్ విల్ గివ్ 100 to 100% గుడ్ రిజల్ట్స్ అనమాట. సో అలాగా ట్యాంక్ టాప్ వర్సెస్ శారీ చేయొచ్చు. మనసా ట్యాంక్ టాప్ వర్సెస్ శారీ చాలా బోరింగ్ గా ఉంది, ఎలా మరి? సో our 8th లుక్ ఇస్ ట్యాంక్ టాప్, శారీ అండ్ బెల్ట్. సో ట్యాంక్ టాప్ శారీ వేసుకున్న తర్వాత ఏం చేయాలి, దానికి మీరు బెల్ట్ యాడ్ చేయండి. సో బెల్ట్ యాడ్ చేయడం వల్ల యూ లుక్ లైక్ కార్పొరేట్ స్టైల్ వస్తుంది మీలో అండ్ యూ లుక్ సో స్టైలిష్. అండ్ ఇట్ విల్, బెల్ట్ ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని కరెక్ట్ గా షేప్ లో చూపిస్తుంది అండ్ ఇట్ విల్ క్రియేట్ సమ్ ఎలిగెంట్ లుక్, ఎలిగెంట్ గా కూడా చూపిస్తుంది అనమాట. దిస్ ఇస్ our 8th లుక్. అండ్ our 9th లుక్. 9th లుక్ సరికి మళ్ళీ మాన్సా మేము కంఫర్టబుల్ కాదు స్లీవ్లెస్ తో, వీఆర్ నాట్ ఓకే విత్ ద స్లీవ్లెస్ అని అంటారు మళ్ళీ. సో బెల్ట్, ట్యాంక్ టాప్, శారీ అండ్ జాకెట్. సో ఇక్కడ నో స్ట్రగ్స్ అండ్ నో స్ట్రగ్స్ అంటే ఎలాంటి స్ట్రగ్స్ వేయాలి మీరు? లెదర్ స్ట్రగ్స్, ఫుల్ ఇంత లెంత్ వచ్చే స్ట్రగ్స్ ఉంటాయి, లేదా కోట్ ఉంటది. సో అలా ఏదన్నా బ్లేజర్ కానీ డెనిమ్ జాకెట్ కానీ మీ యాడ్ చేస్తే కనుక మీ శారీ, ట్యాంక్ టాప్ అండ్ బెల్ట్ కి బ్లేజర్ కానీ జాకెట్ కానీ యాడ్ చేయండి. అప్పుడు యూ విల్ లుక్ సూపర్ కూల్ అండ్ సూపర్ బాసీ. సో మీరు ఎలా కనిపిస్తారంటే బాసీ గర్ల్ లాగా కనిపిస్తారనమాట. సో నేను కొన్ని వీడియో కూడా పెడతాను చూడండి, ఎంత బాగుంటదంటే యూ లుక్ సో బాసీ అనమాట అలా చేయగలిగితే మీరు. అండ్ సో our 10th లుక్ ఆఫ్ ద వీడియో అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ లుక్ ఆఫ్ ద వీడియో. నాకు వీడియో స్టాప్ చేయాలని లేదు, చెప్తూనే ఉండాలనిపిస్తుంది ఇలాగా. అండ్ our 10th లుక్, ట్యాంక్ టాప్, శారీ, ట్యాంక్ టాప్, శారీ, డెనిమ్ జీన్స్ అండ్ బెల్ట్. డెనిమ్ జీన్స్, శారీ మీద డెనిమ్ జీన్స్ ఎలా అంటే మీరు హాఫ్ శారీ. సో శారీని మనం ఎక్కడ ఫస్ట్ ఇట్లాగా ఇక్కడ నుంచి శారీ స్టార్ట్ చేసి ఇలా డ్రేప్ చేసుకున్న తర్వాత మనం కుర్చీలు పోసుకుంటాం కదా, ప్లీట్స్ వేసుకుంటాం కదా, లెంది ప్లీట్స్, అవి ప్లీట్స్ డైరెక్ట్ ప్లీట్స్ పెట్టేసుకొని ప్లీట్స్ నుంచి ఇక్కడ షోల్డర్ ప్లీట్స్ పెట్టేసుకోండి. సో నేను వీడియోలో పక్కన చూపిస్తాను ఎలా వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో అలాగా డెనిమ్ జీన్స్, శారీ, బెల్ట్ తో కనుక మీరు స్టైల్ అప్ చేస్తే యువర్ లుక్ విల్ బి ద నెక్స్ట్ లెవెల్ అండ్ యూ విల్ బి ద స్టైల్ క్వీన్ ఆఫ్ యువర్ స్టైల్ గేమ్. సో దీస్ టిప్స్ విల్ హెల్ప్ యూ టు ఎన్హాన్స్ యువర్ లుక్ అండ్ దీస్ టిప్స్ విల్ మేక్ యూ స్టెప్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్యాషన్ గేమ్. సో మీరు ఇలాగా ఒక ట్యాంక్ టాప్ అనే కాదు గైస్, ఎప్పుడైనా కూడా మీరు గనక స్టేట్మెంట్ పీసెస్ కొని వాటిని స్టైల్ చేయగలిగితే దెన్ యువర్ స్టైల్ గేమ్ విల్ బి ద నెక్స్ట్ లెవెల్ అండ్ మీరు కూడా చాలా ఫ్యాషనేట్ గా, చాలా స్టైలిష్ గా కూడా కనిపిస్తారు. ఒకటే డ్రెస్ ని ఒకటే టాప్ ని అన్నిసార్లు వేసుకోలేము కదా రొటీన్ మోడల్లో. సో ఒక్క టాప్ ని మనం ఒక్క ట్యాంక్ టాప్ ని 10 డిఫరెంట్ వేస్ లో స్టైల్ చేశాను. సో మీరు కూడా మీ బుర్రకు పదును పెట్టండి, డిఫరెంట్ ఐడియాస్ తీసుకురండి. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కమెంట్ చేయండి. మీకు ఇంకేదైనా స్టైల్ ట్రై చేయాలనిపిస్తే కూడా మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు కింద కమెంట్ బాక్స్ లో. ఐఎమ్ టెల్లింగ్ గైస్, కమెంట్ బాక్స్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యువర్ సజెషన్స్. మీరు సజెస్ట్ చేయాలనుకున్నా, ఫీడ్బ్యాక్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా కమెంట్ బాక్స్ ఇస్ ఓపెన్ ఫర్ యూ. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఐ విల్ కమ్ విత్ ద నెక్స్ట్ వీడియో. Until then, same old drill. Do like, share and subscribe. Bye bye.